guys, welcome back to my channel Kitty in Korea. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే సోల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సోల్కి వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా ఈ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. అదే కోఎక్స్ మాల్. సో వెనకే ఉంది ఆ కోఎక్స్ మాల్. సో ఇవాళ మేమైతే ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఆల్రెడీ ఈ ప్లేస్ విజిట్ చేశాను. సో మళ్ళీ వచ్చాను. నాతో పాటు నా ఫేస్ మీద పింపుల్ కూడా వచ్చింది. ఎందుకంటే బయటకు వెళ్తున్నా కదా, ఇది రాకపోతే ఎలా. సో ఈ సబ్వే స్టేషన్లో దిగి జస్ట్ 1 minute వాక్లోనే మనకు ఆ మాల్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 7. పదండి, స్టార్ ఫీల్డ్ కోఎక్స్ మాల్. ఇదే 7. ఈ స్టేషన్లో దిగితే మనము టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు, బొంగుల్సా టెంపుల్ అండ్ స్టార్ ఫీల్డ్ కోఎక్స్ మాల్ కూడా వెళ్ళొచ్చు. సో మనమైతే స్టార్ ఫీల్డ్ కోఎక్స్ మాల్. నేను ఈ మాల్కి ఆల్రెడీ ఒకసారి వచ్చాను. ఇది నేను సెకండ్ టైం విజిట్. సో అప్పుడు నేను ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేశాను. అప్పుడు నా ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో. సో మీరు నా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలివేటర్లో ఎలా ఉంటారంటే అందరూ కంప్లీట్ రైట్ సైడ్ అయితే నించుంటారు. అండ్ ఇటు సైడ్ మొత్తం ఖాళీ ఎందుకుంది అంటే స్పీడ్గా వెళ్ళే వాళ్ళ కోసము. సో వాళ్ళకి డిస్టర్బ్ అంటే అడ్డు రాకుండా ఉండడానికి మేమందరం లెఫ్ట్ సైడ్లో నించున్నాము, రైట్ సైడ్లో నించున్నాము. లెఫ్ట్ సైడ్ మాత్రం మోస్ట్లీ అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే, గీమ లాంటి వాళ్ళు వెళ్ళాలి అంటే ఇట్లా స్పీడ్గా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇది కూడా బాగుంటుంది, డిసిప్లిన్. ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా బయట ఒక గుర్రం కూడా ఉంది అండ్ ఎంట్రన్స్. అండ్ దీని పక్కనే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఎక్వేరియం కూడా ఉంటుంది, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. స్టార్ ఫీల్డ్ లైబ్రరీ కోసం అయితే వెతుకుతున్నాము. అండ్ ఇది వచ్చేసి జెల్ ఫిషెస్. ఇక్కడ పర్పుల్ ఐలాండ్ లెక్క పర్పుల్, మొత్తం పర్పుల్ బిల్డింగ్స్. బిటిఎస్ ఉన్న వాళ్ళైతే బాగా నచ్చుతుంది పర్పుల్ కలర్. అండ్ ఇందులో అయితే చాలా షాపింగ్ అయితే ఉంటాయి. అండ్ ఇలాంటి స్టాల్స్ కూడా పెట్టుకొని అయితే ఉంటాయి. ఇందులో ఆల్మోస్ట్ ప్రతి ఫ్లోర్లో అయితే చాలా బ్రాండ్స్ షాపింగ్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 1500 15,000 ఎన్నో ఉన్నాయి షాప్స్ అయితే. ప్రైజెస్ మాత్రం అడగండి, ఎందుకంటే నార్మల్గా ఉండే ప్రైజెస్. ఇందులో చాలా కొరియన్ రెస్టారెంట్స్ అండ్ ఫారెన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చూడండి ఫ్రెండ్స్, మాల్లో రోడ్ వేసిరు, బాగుంది రోడ్, మ్యాట్ లెక్క. ఇది వాకింగ్ ట్రైలో నిజంగా బాగా మెత్తగా ఉంది, మంచిగా ఉంది. అండ్ ఈ స్క్రీన్ మీద అయితే మొత్తం మూవీ వేసేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ అండ్ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అన్నీ ఇక్కడైతే పిల్లర్కి స్క్రీన్స్ పెట్టేసిరు. అండ్ ఈ మాల్ ఎంత పెద్దది అంటే కొరియాలోనే అన్నిటికన్నా చాలా పెద్ద మాల్ ఇదే అనుకుంటా. చాలా ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఇందులో ప్రతిదీ ఉంటుంది. ఇదేదో సేల్ ఉంది ఇక్కడ. ఇలాంటివి సేల్ అయితే ఉంటాయి, మంచి బ్రాండెడ్ క్లాత్స్. సో చూస్తున్నాం ఏమైనా కొందాము అని. జియాడానోలో ఇందులో మంచిగా ఉంటాయి ఏదైనా క్లాత్. నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను మా డౌన్ టౌన్లో డెగులో. అండ్ ఇక్కడ కూడా మంచి సేల్ కనిపించింది. సో ఇంకెందుకు లేదని చెప్పి మా ఆయన ఒక టీషర్ట్ తీసుకున్నాడు, వైట్ టీషర్ట్. బాగుంది, వైట్ టీషర్ట్ బాగుంది. స్ట్రేంజర్స్, వరల్డ్ వితౌట్ స్ట్రేంజర్స్, వరల్డ్ వితౌట్ స్ట్రేంజర్స్. ఐమ్ విత్ స్ట్రేంజర్. సో ఇలా అన్నీ ఉన్నాయి, లేడీస్వి జెంట్స్వి అన్నీ ఉన్నాయి. ఈ టీషర్ట్స్ భలే నచ్చుతాయి, ఎందుకంటే ఇవి యూనిసెక్స్ టీషర్ట్స్, ఎవరైనా వేసుకోవచ్చు. షార్ట్ బాగుంది, మా ఆయన నాకు ఈ షార్ట్ ఇప్పిస్తా అంటాడు. ఇక్కడైతే నేనైతే షార్ట్ కొన్నా, మా ఆయన టీషర్ట్ కొన్నాడు. సో చాలా బాగుంది. అండ్ నా షార్ట్ వచ్చేసి 29,000 కొరియన్ వాన్స్. ఇదే ఆ షార్ట్. అండ్ నిజంగా క్వాలిటీ చాలా బాగుంది, నచ్చి తీసేసుకున్నా. ఇంకా గైస్ లోపలికి వచ్చాక అయితే చాలా కనిపించాయి. సో షాపింగ్ చేసాము. నెక్స్ట్ ఏమైనా జ్యూస్ తాగుదామని చెప్పి లోపలికైతే వెళ్తున్నాను.
యాపిల్ మ్యాంగో జ్యూస్. ఇందులో ఇటాలియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, బట్ అది ఎక్కడుందో తెలీదు. మనం ఫైనల్గా స్టార్ ఫ్రీ లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ మాల్లో అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మాల్ అయితే ఎక్కడికి వెళ్తున్నామో మనకి అర్థం కాదు, బట్ ఇలాంటివి అయితే రాసి ఉంటాయి. వచ్చేసినా ఇదే ఫ్రెండ్స్ స్టార్ ఫ్రీ లైబ్రరీ. కంపల్సరీ విజిటింగ్ ప్లేస్, మస్ట్ విజిటింగ్ ప్లేస్ సోలో. అండ్ మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మ్యాగజైన్స్ అయితే ఉంటాయి, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఈ బుక్స్ కూడా ఉంటాయి. వాహా, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. వా, ఎంత పెద్దగా ఉంది. అండ్ ఈ బుక్స్ అన్నీ మనం ఫ్రీగా చదవచ్చు ఇక్కడ. ఫస్ట్ అయితే ఏమన్నా కేక్ అన్నా, స్వీట్ అన్నా, జ్యూస్ అన్నా తాగుదాం పదండి. మీ టీసీస్ బుక్ అన్నా, మీ పిహెచ్డి నోవెల్సా? అండ్ ఇక్కడ అన్ని ఫారెన్ నావెల్స్ చదివే. లేదు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. మిస్టరీ అంటే మిస్టరీ. ఏదైనా హారర్ బుక్ ఉందా ఇంగ్లీష్? లేదన్నా, నాకు ఇంగ్లీష్లో కావాలి. చదువుదాం కాసేపు. అడ్వెంచర్ సిరీస్ ఆల్మోస్ట్ 50,000 బుక్స్ ఉన్నాయి అన్న ఇందులో. 50,000. వరల్డ్ హిస్టరీ, కల్చర్. అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ స్పాట్లో చాలా కే డ్రామాస్ కూడా షూట్ చేశారు. ఇందులోనే ఒక ఫేమస్ ఒక కెఫే ఉంటుంది, బిల్లీ ఏంజల్ కేక్ కంపెనీ అయితే ఉంటుంది. లోపల అయితే కేక్స్ అయినా, టీ, కాఫీ అండ్ బ్లూబెర్రీస్ అండ్ కొన్ని సమ్మర్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా ఫేమస్. అండ్ మేము ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాము ఇక్కడ కేక్, చాలా బాగా నచ్చి ఇక మళ్ళీ వెళ్తున్నాను. సో ఈసారి అయితే చాక్లెట్ కేక్ అండ్ బబుల్ టీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. సో ఇంకేమున్నాయా అని చెప్పి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ క్యారెట్ కేక్ అండ్ బ్లూబెర్రీ కేక్ అండ్ చాక్లెట్ కేక్స్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసాక బబుల్ టీ, ఒక చాక్లెట్ కేక్ అండ్ ఇది ఇచ్చారు మాకు టేబుల్కి పెట్టుకోవాలి. చాక్లెట్ కేక్ ఒకటైతే వీళ్ళు వాటర్ మిలన్ జ్యూస్, కాఫీ అటియా, వెనీలా లట్టి. సో నెక్స్ట్ బబుల్ టీ కూడా వచ్చేసింది. ఈ లైబ్రరీకి రావాలి అంటే ఫ్రీ ఎంట్రన్స్. మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో ఎలాంటి మెంబర్షిప్ కూడా అవసరం ఉండదు. ఎనీ టైం ఓపెన్ ఉంటుంది, సండే కూడా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ బుక్ కలెక్షన్స్ వచ్చేసి అరౌండ్ 70,000 వరకు అయితే ఉంటాయి, ప్లస్ మ్యాగజైన్స్ అండ్ ఈ బుక్స్ ఆన్ ఐప్యాడ్స్. మీ అందరికీ డౌట్ వస్తుంది, ఇంత హైట్లో బుక్స్ ఎలా పెట్టారు, మనకి కావాలి అంటే ఎలా తీసుకోవాలి అని. సో అప్పర్ సెల్ఫ్లో ఉన్నాయన్నీ మోస్ట్లీ డెకరేషన్ కోసమే పెట్టారు. సో రియల్ బుక్స్ అన్నీ మనకి మన హైట్లోనే ఉన్నాయి. సో మనకు అందంత వరకే అయితే ఉంటాయి. సో చాలా బాగుంది కదా ఈ లైబ్రరీ. 2017 మేలో అయితే స్టార్ట్ చేశారు, ఇన్స్టెంట్గా ఫేమస్ అయిపోయింది. కొరియా వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ లైబ్రరీకి అయితే వస్తూ ఉంటారు. నేను మాత్రం కే డ్రామాలో చూసి అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పి ఈ లైబ్రరీకి అయితే వచ్చాను. ఈ లైబ్రరీ అన్ని లైబ్రరీ లాగా సైలెంట్గా ఉండదు, ఎప్పుడు నాయిసీ అండ్ కొరియాలోని ఒక టూరిస్ట్ హబ్ ఇది. సో ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూనే ఉంటారు. సో ఇక్కడైతే చాలా కే డ్రామాస్ అయితే షూట్ చేశారు. మీరు ఈ కే డ్రామాలలో చూస్తే నా కమెంట్ సెషన్లో అయితే చెప్పండి. ఇక్కడ సీజనల్ బట్టి మంచిగా డెకరేషన్ చేస్తారు మధ్యలో. మేము మాత్రం సమ్మర్లో వచ్చాము, ఈసారి ఏమి డెకరేషన్ అయితే చేయలేదు. ఈ వీడియో నేను జూలైలో క్యాప్చర్ చేశాను. వింటర్ టైంలో అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారు. సో నేను రీసెంట్ కొన్ని ఇన్స్టా పోస్ట్లలో చూశాను, ఆ టైంలో ఈ లైబ్రరీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వార్ బిఫోర్ సివిలైజేషన్ హిస్టరీ గురించి కూడా ఉన్నాయి ఇక్కడ బుక్స్, బట్ చాలా మటుకైతే నాకు కొరియన్ బుక్సే కనిపించాయి. కింద నాకు ఇంగ్లీష్ బుక్స్ కూడా కనిపించాయి. ఇవన్నీ అయితే కొరియన్ బుక్స్. సో మనం ఎక్కడ తీసామో అక్కడ పెట్టేయాలి. ఇక్కడ చదువుకోవచ్చు, వీటన్నిటికీ యాక్సెస్ అయితే ఉన్నాయి. హారర్ బుక్ కింద చూస్తున్నాను. ఎవరైనా ఇలాంటి బుక్ సెర్చ్ చేస్తారా? నేను సెర్చ్ చేస్తాను. ఏదైనా హారర్ స్టోరీస్, ఇంగ్లీష్ హారర్ స్టోరీస్ ఇంకేమన్నా కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఏ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వామ్మో ఎన్ని ఫ్లోర్స్ ఉందో.
పెద్ద పెద్ద బిల్డింగ్స్. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి అయితే వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బస్ స్టాప్లో అయితే నించున్నాము, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్క్రీన్ ఉందో. ఇక్కడ మాత్రం చాలా అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సాంగ్స్ అన్ని ప్లే చేస్తూనే ఉంటారు ఇక్కడ. నేను ఇప్పుడైతే రెస్టారెంట్ ప్రమోషన్ చేస్తున్నారు అక్కడ. ఎంత పెద్ద స్క్రీన్ ఉందో మధ్యలో. అండ్ ఇదంతా హ్యాండ్ రివర్. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా లొట్టే టవర్. అండ్ అక్కడ నేను ఎడ్జ్ వరకు కూడా వెళ్ళాను. సో ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. నేను స్టార్టింగ్ కొరియా వచ్చినప్పుడు అయితే ఇది ఎక్కాను అండ్ చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ అయితే. సో మళ్ళీ ఒకసారి ఏదో ఒక రోజు ఎక్కాలి. నెక్స్ట్ మేము వచ్చేసి చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే హోల్ డే కంప్లీట్గా స్పెండ్ చేయొచ్చు. కిడ్స్తో వస్తే మాత్రం చాలా ఫన్ ఉంటుంది, చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో మా దక్షిత్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఉన్నంతసేపు. బట్ మేము ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మేము వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి కాబట్టి కాసేపే స్పెండ్ చేసి నెక్స్ట్ మేము మార్కెట్కి అయితే వచ్చాము. మీరు కనుక కొరియాకి వస్తే మాత్రం స్ట్రీట్ ఫుడ్ కంపల్సరీగా ట్రై చేయండి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కన్నా ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్లో ఫుడ్ ట్రై చేస్తే ప్రైస్ కూడా చాలా రీజనబుల్, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఎక్కువ ఐటమ్స్ ట్రై చేయవచ్చు. అండ్ ఇలాంటి రామెన్ మాత్రం మన ఇంట్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, కానీ ఇలాంటి బామ చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాప్ స్టిక్స్ కూడా పట్టుకోవడం నాకేమో వచ్చాయండి, నాకు రాదు చాప్ స్టిక్ పట్టుకోవడం. కాలుతుంది తల్లి. రియాక్షన్ చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ, వెరీ టేస్టీయా. ఇంకేంటి మనం కానిచ్చేద్దాం. చాలా ఫ్లేవర్ ఉంది. సో ఈ ర్యామెన్ ట్రై చేస్తున్నాను, లోకల్ వాళ్ళు చేసిన ర్యామెన్. చలో నెక్స్ట్ ఈట్ దిస్. బాగుంది, చాలా బాగుంది. స్ట్రీట్ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ ఉంటుంది. మన ముందే పొయ్యి మీద వండి మరి మనకి ఇచ్చాడు. కాసేపు అయితే ఆ మార్కెట్లో మొత్తం తిరిగి ఫుడ్ కూడా ట్రై చేశాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంది రామెన్. ఇలాంటి రామెన్ ఫుడ్ తినాలి అంటే సివి జిఎస్ల కన్నా నేను ఇలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే బాగుంటుంది. ఏం బ్లాగ్ అంటే హ్యాండ్ రివర్. సో కొరియా మొత్తం ఉంటుంది ఈ హ్యాండ్ రివర్, చాలా ఫేమస్. సో ఇప్పుడు అక్కడ మేము హ్యాండ్ రివర్లో క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. హ్యాండ్ రివర్ దగ్గర అయితే ఇలాంటివి మనం బైసికల్స్ అండ్ ఇలాంటివి మనం సైకిల్స్ రెంట్ తీసుకొని దీని చుట్టూ తిరగచ్చు. అండ్ ఇక్కడ టెంట్స్ కూడా మనం వేసుకోవచ్చు, మన ఓన్ టెంట్ తెచ్చుకొని ఈవినింగ్ టైం అలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో సరదాగా డిన్నర్ చేయవచ్చు. బట్ ఇక్కడ కుకింగ్ మాత్రం నాట్ ఎలో, కుక్డ్ ఫుడ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జనాలు అయితే ఉంటూనే ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా వీకెండ్ ఎట్ దట్టు ఈవినింగ్ టైం కాబట్టి సో చాలా మంది ఇలా కూర్చొని ఫ్రెండ్స్ అందరూ చిల్ అవుతున్నారు. బాగుంది వ్యూ. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము, మీరు కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి, డిస్కౌంట్స్ ఉంటాయి. సో మేము క్లోక్లో బుక్ చేసుకున్నాము. సో పదా ఇక్కడ వెళ్ళి రిఫరెన్స్ ఐడి ఉంది, ఈ ఐడి నెంబర్ చెప్తే వాళ్ళు మనకు టికెట్ ఇస్తారు. ఫస్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ పక్క బోర్డింగ్ కన్నా ముందు ఇక్కడ మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. మేమైతే మూన్ లైట్ మ్యూజిక్ క్రూజ్కి అయితే వెళ్తున్నాము. 8:30కి ఉంది మా స్లాట్. ఇవి మా టికెట్స్. సో ఇంకా క్రూజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దక్షిత్ తీసుకున్నాము టికెట్. అండ్ హ్యాండ్ రివర్ పక్కన ఇక్కడ బ్యూటిఫుల్ లైటింగ్ అయితే పెట్టారు. ఈవినింగ్ వస్తే చాలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తము. అండ్ ఈ ఏరియా గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అండ్ ఇది చాలా ఫేమస్ స్పాట్ కొరియాలోనే. అండ్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ జనాలతో కిలకిల ఆడిపోతుంది.
చాలా బాగుంటుంది ఈ ఏరియా. అండ్ ఈ టైంలో అయితే సన్సెట్ వ్యూ చూద్దాం అనుకున్నాం, బట్ మిస్ అయిపోయింది. సన్ అక్కడ సైడ్ ఉన్నారు, మనకు కనిపించట్లేదు. సో మనం వెళ్ళి ఇక మన క్రూజ్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. సో మాకు ఇప్పుడే లేట్ అయిపోయింది. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ హ్యాడ్ రివర్ దగ్గర చాలా కే డ్రామాస్ అయితే షూట్ చేశారు. అండ్ ఇక్కడ వాట్స్ రాంగ్ విత్ సెక్యూరిటీ కిమ్ అని ఒక కే డ్రామా కూడా ఇక్కడే షూట్ చేశారు. అండ్ రీసెంట్గా నేను మై లవ్ కెన్ బి ట్రాన్స్లేట్ అని ఒక కే డ్రామా కూడా చూస్తున్నాను. అక్కడ కూడా కొన్ని సీన్స్ అయితే ఈ హ్యాండ్ రివర్ దగ్గరే ఉన్నాయి. నేను ఏ కే డ్రామా చూసినా కానీ కొన్ని సీన్స్ అయితే ఈ రివర్ పక్కనే ఉంటాయి. సో అండ్ ఇక్కడ క్రూజ్ వచ్చేసి చాలా టైమింగ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ డే ఉంటుంది ఇక్కడ క్రూజ్ కూడా. అండ్ డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. మనం మాత్రం అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. సో క్లూక్, ట్రిప్, అగోడాలు అయితే బుక్ చేసుకోవాలి. మేమైతే క్లూక్లో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము మేము. సో ఇక్కడ అందరు లైన్లో అయితే నించున్నారు. ఆల్రెడీ మన క్రూజ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. సో ఇంకా మేమందరం ఇంకా స్పీడ్గా అయితే వెళ్తున్నాము. ఈ రైడ్ వచ్చేసి మోస్ట్లీ 1.5 hours 1 hour అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మన చందమామ కూడా వచ్చేసారు మనతో పాటు ఈ ట్రిప్కి. సో ఇంకా మనం ఇంకా వెళ్దాం రండి. సో ఇంకా అందరం ఇక్కడ లైన్లో నించుని వెళ్తూ ఉన్నాము. సో క్రూజ్ ఎక్కేసాము. అండ్ కింది ఫ్లోర్ మొత్తము చైర్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇంకా మనమైతే పైకి అయితే వెళ్దాము, మంచి వ్యూ చూద్దాము. ముందే సన్సెట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా లైటింగ్స్ తో సిటీ చాలా కలర్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి నైస్ టు సీ యూ కూడా ఉంటుంది. కొన్ని స్నాక్స్ ఐటమ్స్ మనం అన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు. సో మేము పైకి అయితే వచ్చాము. అండ్ పైన కూడా చైర్స్ అయితే అరేంజ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సిటీ మొత్తం చాలా అందంగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇలాంటి రైడ్ ఎక్కేస్తే చాలు, సోల్ ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం తిరగొచ్చు. సో ఇది మేము ఎక్కడం సెకండ్ టైము. ఆల్రెడీ నేను కొరియాకి వచ్చిన స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ లక్ష్మి వాళ్ళతో వచ్చినప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇప్పుడు ఇంకోసారి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అప్పుడైతే మేము వింటర్లో ఎక్స్పీరియన్స్ చేసాము, ఇప్పుడేమో సమ్మర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ క్రూజ్లో కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. ఇంతసేపు పాటలు పాడారు, ఇప్పుడైతే మ్యూజిక్ ఉంది. ఇక్కడ చాలా వరకు సీటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫోటో బూత్ కూడా ఉంది. సో ఈ యాక్సెసరీస్ అన్ని మనం ఫ్రీగా వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగొచ్చు. సో నేను అలా కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి అన్నీ ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్ కూడా ఉంటుంది. అండ్ ఈ క్యాప్టెన్ క్యాప్ ఎలా ఉంది, బాగుందా? ఇప్పుడైతే నేను క్యాప్టెన్ క్యాప్ పెట్టుకున్నా కదా, నెక్స్ట్ క్యాప్టెన్ డ్రెస్ అయితే వేసుకుందాము, నేవీ క్యాప్టెన్. సో ఈ బ్లూ కలర్ కోట్ అయితే వేసుకున్నాను. ఈ కోట్ కూడా చాలా బాగుంది. అలా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ. అండ్ ఇక్కడ మనకి బ్రిడ్జ్ కూడా క్రాస్ అవుతుంది. నేను ఇంత ముందుకు ఈ బ్రిడ్జ్ పై నుంచే వచ్చాము. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తుంది. సో వావ్, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుంది ఇక్కడ ఈ క్రూజ్ రైడ్ అయితే. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ చాలామంది ఇక్కడ నించోనే ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది మనలాగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ మనకి ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో. ఇంతకీ నేను ఈ రైడ్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా, 26,000 కొరియన్ వాన్, అంటే మన కరెన్సీలో వచ్చేసి 1800 రూపీస్ ఒకరికి. ఓవరాల్గా అయితే 1 hour అయితే ఉంటుంది ఈ క్రూజ్ రైడ్ అయితే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి రైల్వే ట్రాక్స్. సన్సెట్ వ్యూ అయితే అదిరిపోతుంది ఈ ట్రైన్ టైంలో. సబ్వే అండ్ రైల్వే ట్రాక్స్ అయితే ఇవి. సో మేము ఎప్పుడు సోల్కి వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఈ రైల్వే ట్రాక్ మీద నుంచి అయితే చూస్తూ ఉంటాము. హ్యాండ్ రివర్ కింద చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ భలే ఉంటుంది. వావ్. అండ్ ఈ లైటింగ్ టైం, నైట్ టైంలో ఈ బిల్డింగ్స్లో లైటింగ్స్తో భలే ఉంది అసలు. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మా బోట్లో కూడా లైట్స్ ఆఫ్ చేసేసారు. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాంగ్యాంగ్ బ్రిడ్జ్. ఇది ఈ హ్యాండ్ రివర్ మీద ఫస్ట్ బ్రిడ్జ్ బిల్డ్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా లైటింగ్స్ అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇలా అస్సలు టైం అయితే తెలియట్లేదు. ఈ వ్యూని చూసుకుంటా ఒక లైట్ మ్యూజిక్ అయితే ప్లే చేశారు ఈ బోట్లో. Look at this policeman.
నేను మాత్రం ఒక చోట ఉండకుండా మొత్తం ఈ క్రూజ్ మొత్తం తిరుగుతూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఆపేశారు. ఎందుకు ఆపేశారా అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, మన ఫస్ట్ బిల్డ్ చేసిన బ్రిడ్జ్ ఈ హ్యాండ్ రివర్ మీద. సో చాలా మంది ఇక్కడ దాన్ని ఫొటోస్ తీస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి కూడా సిటీ వ్యూ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడ మనకు దూరంగా లొట్టే టవర్, నమ్సాన్ టవర్ కూడా మనకి ఈ హ్యాండ్ రివర్లో నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అండ్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాటర్ ఫాల్స్ లెక్క పడుతూ ఉన్నాయి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ ఒక సోల్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను. సో ఆ బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాను. సో అలా కలర్ఫుల్ లైట్స్తో అయితే వాటర్ పడుతూ ఉంటాయి. సో అక్కడ లైటింగ్స్ పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ, ఆ ఏరియా అంతా. సో ఇక్కడ మనకి కొన్ని గేమ్స్, కొన్ని టూరిస్ట్ స్పాట్ కూడా ఉంది. సో చాలామంది అయితే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మేము అయితే ఇప్పుడు క్రూజ్లో వచ్చాము. ఇక్కడ బాగుంది ఇక్కడ నిజంగా. ఏం పాట అన్నా? అన్న పాట పాడుతున్నారు. చెప్పాడు కింద ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ మా దక్షిత్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. మనం ఎక్కడ వేస్ట్ చేయలేదు డేస్. యాక్చువల్లీ ట్రిప్ ఎండింగ్ వచ్చేసి మావాడు ప్రతి చోట ఒక మెమరీ, స్వీట్ మెమరీస్. ప్రతి వాష్రూమ్ వాడుతున్నాడు. వాష్రూమ్ వాడేది ఇప్పుడు వరకు, ఫోటో వాష్రూమ్ కూడా వాడేది. నిజంగా బాగుంది సిటీ వ్యూ. సో సిటీ వ్యూ బ్రిడ్జ్. ఈ రైడ్ అయితే అయిపోయింది, ఎండింగ్ వచ్చేసింది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు మాత్రం సోలో ఉంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి క్రూజ్ దగ్గరికి అయితే రండి. బాగుంది ప్లేస్. ఈవినింగ్ టైం అలా సరదాగా అయితే వచ్చి ఫ్రెండ్స్తో మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ బాగుంది, మీరు కూడా రావచ్చు ఫ్రెండ్స్. నేనేం కనిపించట్లేదు ఫ్రెండ్స్, దెయ్యం లెక్క ఉన్నాను ఇక్కడ. లైటింగ్స్ అలా డామినేటింగ్ ఉన్నాయి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం.